ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టైలర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు చెప్పే టాపిక్ ఏంటంటే క్రిమినల్ కేసుల్లో వారెంట్ రీకాల్ అంటే ఏంటి. 70 Clause 2 అంటారు దాన్ని. వారెంట్ రీకాల్ అనేది జనరల్గా క్రిమినల్ కేసుల్లో ఎవరైనా ముద్దాయిలు వాయిదాలకు అటెండ్ కానప్పుడు కోర్టు వారు చూసి ఎవరో మీ ప్లేటర్ గారు ఆబ్సెంట్ పిటిషన్ పెట్టకపోతే నో రిప్రజెంటేషన్ అండ్ ఇష్యూడ్ ఎన్బిడబ్ల్యూ అగైనెస్ట్ ద అక్యూజ్డ్ అని చెప్పి రాసుకుని అరెస్ట్ వారెంట్, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది జడ్జి గారి ఇష్టాన్ని బట్టి ఆ యొక్క ముద్దాయి ఎక్కువ వాయిదాలకు రాకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరుగుతుంది. దాన్నే ఎన్బిడబ్ల్యూ అంటారు, అరెస్ట్ వారెంట్ అంటారు. దాన్ని మరలా ఆ పిటిషన్ని ఆ యొక్క అరెస్ట్ వారెంట్ని 70 Clause 2 పిటిషన్ ఫైల్ చేసుకుని మనము రీకాల్ చేసుకోవటం, అలాగే ఆ యొక్క అరెస్ట్ వారెంట్ని క్యాన్సిల్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ముద్దాయిలు కోర్టుకు హాజరు కానప్పుడు వాయిదాలకి ప్రాంప్ట్గా అప్పుడు జడ్జి గారు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చినప్పుడు రీకాల్ పిటిషన్ అనేది 70 Clause 2 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం రీకాల్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.